భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని మారుమూల ఏజెన్సీ ఉల్వనూరు గ్రామానికి చెందిన నిరుపేద క్రైస్తవులు ఇతరులకు సుమారు 45 మంది ప్రజలకు యేసు కరుణ సువార్త మందిర స్వచ్ఛంద సేవా సంస్థ పాస్టర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునీతురాలు భారతదేశ సేవకులు మదర్ తెరిసా చెప్పినట్లు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని అదే స్ఫూర్తితోనే యేసు కరుణ సువార్త మందిరం స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలోని ఎక్కడైనా ఎవరైనా ఏ వర్గానికి చెందిన ప్రజలైనా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు. అదే తరుణంలో స్థానికులు ఉల్వనూరు గ్రామానికి చెందిన విశ్వాసి వార్తా వెలుగు దినపత్రిక CEO మోటా జగదీష్ జర్నలిస్టు నిరుపేదల పట్ల సమస్యలు స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బందికి చేరవేయడంతో స్పందించిన యేసు కరుణ సువార్త మందిరం స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఉల్వనూరు గ్రామంలోని సుమారుగా 45 మంది క్రైస్తవ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మా స్వచ్ఛంద సేవా సంస్థకు వార్తా వెలుగు CEO జగదీష్ ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఆదివాసీ, గుత్తికోయ ప్రజలు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, దిక్కులేని వారు, అనాథలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగు ప్రజలకు ఏదో రూపాన వారికి కొంత ఆర్థిక సహాయం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామని, త్వరలో చేపట్టబోయే నిర్ణయాత్మక ప్రణాళికలతో ప్రజలకు దుప్పట్లు, బట్టలు, నిత్యం సరుకులు సైతం పంపిణీ చేసేందుకు యేసు కరుణ సువార్త మందిర స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని ప్రజలు కొనియాడడం విశేషం. దుప్పట్ల పంపిణీకి ప్రధాన సూత్రధారి వార్తా వెలుగు CEO జగదీష్ చొరవ ప్రోత్సాహంతో మీ ముందుకు రావడం జరిగిందని గుర్తు చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను యేసు ప్రభు పలికిన లేఖన భాగం స్ఫూర్తితో అందరినీ ఆదరించి ఆశీర్వదించి ఆపద్ బాంధవులు స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది ప్రభుదాస్, అడవికొట్ల సురేష్, సంజీవ్ కుమార్, కొండ్లె రవి కుమార్, దశరథ్, దుర్గాప్రసాద్, దేవ, ప్రభుభూషణ్లకు సంఘస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వార్తా వెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. నేను పాస్టర్ సురేష్, యేసు కరుణ సువార్త మందిరం పాల్వంచ. మేము ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామంలో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని యేసు ప్రభువు డిసెంబర్ 25 నాడు మనందరి కొరకు ఈ భూలోకానికి జన్మించినటువంటి దినమును జ్ఞాపకం చేసుకున్నటకు సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగించాం. ఈ ప్రోగ్రాంను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. అదేవిధంగా జగదీష్ గారు వారు అనేక మార్లు మమ్మల్ని సంప్రదించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిగించడం జరుగుతున్నది. మేము మాకు తోచినంతగా ఈ ప్రాంత ప్రజలకు కొన్ని బ్లాంకెట్స్ని పంచడం జరిగింది. గత సంవత్సరాల్లో కూడా సహోదరులు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఇలానే అనేక సేవా కార్యక్రమాలు జరిగిస్తూ యేసు ప్రభువుని గురించినటువంటి ప్రకటనను మేము చేశాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యేసు ప్రభువు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనే వర్తమానమును మేము ఈ ప్రజలకు అందించాం. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా మీ కుటుంబాలలో క్రిస్మస్ కాంతులు, క్రిస్మస్ ఆశీర్వాదాలు ఈ సంవత్సరం పొడవునా ఉండాలని హృదయపూర్వకంగా ప్రభువును వేడుకుంటూ మీకు శుభాకాంక్షలు, క్రిస్మస్ వందనములు తెలియజేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామంలో వార్తా వెలుగు CEO జగదీషు కరుణా సువార్త మందిరాన్ని సంప్రదించగా మేము ఇక్కడున్న పేద ప్రజల్ని గుర్తించి 40 మందికి కరుణా సువార్త మందిరం తరపున రగ్గులు పంచడం జరిగింది. అదేవిధంగా ఇదే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే జగదీషు చెప్పిన విధంగా అనేక మందికి కూడా గతంలో పంచడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సెమీ క్రిస్మస్ని పురస్కరించుకొని అనేక రకమైన కార్యక్రమాలు మేము గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇక ముందు కూడా ఈ విధంగా అంటే ఎటువంటి పేదవారికైనా సరే సహాయం చేయడానికి, వాళ్ళు క్రీస్తును నమ్ముకున్నా నమ్ముకోకపోయినా కానీ సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుగా నిలుస్తామని కరుణా సువార్త మందిరం ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. నమస్తే అండి అందరికీ. యేసు కరుణా సువార్త మందిరం తరపున మా హృదయపూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. యేసు కరుణా సువార్త మందిరం 2015లో రిజిస్ట్రేషన్ అయిందండి. స్వచ్ఛంద సంస్థగా 59 రిజిస్ట్రేషన్ నెంబరు. మేము గత 10 సంవత్సరాల పైగా నుండి అనాథలకు, పేద విద్యార్థులకు, విద్యార్థినులకు అనేక మందికి
ఈ అనేక రకాల వస్తువులు పంపిణీ చేయటం, తదితర కార్యక్రమాలు చేయడం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఉలవనూరు గ్రామంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం ఉలవనూరు గ్రామంలో అనేక పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్దలు చాలామంది విచ్చేశారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.